ఈరోజు నార్మల్‌గా ఐయుఐ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జనరల్‌గా ఐయుఐ అనేది ఒక చిన్న బేసిక్ ప్రొసీజర్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌తో ఉన్న వాళ్ళకి. సో, ఒక లేడీకి పీరియడ్స్ అయినాక వాళ్ళకి డే 2 స్కాన్‌లో చూసి ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూసుకొని టాబ్లెట్స్, ఇంజెక్షన్స్‌తో ఒక 2-3 ఎగ్స్ పెరిగేటట్టు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తాము. అవి కరెక్ట్‌గా ఒక 18 అలా వచ్చినప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 అవర్స్ తర్వాత అంటే మోస్ట్‌లీ 1 డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈవినింగ్ ట్రిగ్గర్ ఇస్తే 1 డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఐయుఐ ప్రొసీజర్ అనేది చేస్తాము. సో, ఆ రోజు మార్నింగే రమ్మంటాము. హస్బెండ్ శాంపుల్ అనేది సెమెన్ శాంపుల్ ఆ రోజు కలెక్ట్ చేసుకుంటాము. జనరల్‌గా ఈ ప్రాసెస్ అంత టైమ్‌లో గూడా వాళ్ళకి ఒక 2-3 డేస్ గ్యాప్ ఉండేటట్టు వైఫ్ అండ్ హస్బెండ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోమని చెప్తాము. దాంతో పాటు సెమెన్ కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేస్తాం. వేరియస్ మెథడ్స్ అంటే సింపుల్ వాష్ ఇలాంటి మెథడ్స్‌తో ప్రాసెసింగ్ చేసి కదలికలన్నీ ఉన్న స్పర్మ్స్‌ని ఒక దగ్గర కాన్సంట్రేట్ లాగా ఇంజెక్షన్‌లో తీసుకుంటామనమాట. ఇంజెక్షన్‌లో తీసుకున్నప్పుడు సో, వాళ్ళకి కౌంట్ ఎలా ఉన్నా అన్ని మోటిలిటీ అంతా ఒక దగ్గర కాన్సంట్రేట్ లాగా వస్తుంది. దాంతో జనరల్‌గా స్కాన్‌లో చూసుకుంటూ ఒక లేడీని మనము ఐయుఐ క్యాథెటర్ అని అంటాము. ఇలా ఉంటది చిన్నది. ఈ క్యాథెటర్ దాన్ని మనము యూట్రస్‌లోకి పంపించి సిరంజ్‌తో జస్ట్ ఐయుఐ అనేది తీసుకున్న శాంపిల్‌ని ఇంజెక్ట్ చేస్తాం. సో, ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, బేసిక్ ప్రొసీజర్. జస్ట్ న్యాచురల్ ప్రాసెస్‌కి కొంచెం అడిషనల్ సపోర్ట్ లాగా ఉంటుందన్నమాట. సో, సక్సెస్ రేట్ కూడా 20-30% వరకు ఉంటుంది.